అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వ్యాపారాలకు సంబంధించిన ప్రణాళికలు మీ మనసులో రూపుదిద్దుకుంటాయి. మీరు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వివాదాస్పద విషయాలపై వాదనలకు దిగడం మీరు మానుకోవాలి. మీ పని పట్ల మీకు కొద్దిగా ఆసక్తి లోపించవచ్చు. మతపరమైన స్వభావం గల వ్యక్తుల నుండి మీకు గౌరవం లభిస్తుంది. మీరు కొన్ని వ్యాపార నష్టాలను చవిచూడవచ్చు. ఈరోజు వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అత్యాశలో చిక్కుకోకుండా తప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోకుండా ఉండండి. మీ పనిలో బాధ్యతగా ఉండండి. మీ ఉద్యోగంలో ఓపికగా ఉండండి. సాయంత్రం వరకు మీ పని సులభతరం అవుతుంది. మీకు ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సహాయం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికల కోసం వేచి ఉండండి. మీరు రాజకీయ ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. 9వ ఇంట్లో చంద్రుడు ఉండడం మీ ఉన్నత విద్య, ఆధ్యాత్మికత, సరైన మార్గదర్శకత్వం మరియు సానుకూల ఆలోచనలను బలపరుస్తుంది. ఈరోజు మీరు గురువులు లేదా జ్ఞానుల సాంగత్యంలో ఉండవచ్చు. 5వ ఇంట్లో బుధ, శుక్ర మరియు గురు గ్రహాలు ఉండడం మీ ప్రేమ జీవితంలో సృజనాత్మకతను మరియు సానుకూల శక్తిని పెంచుతుంది. 3వ ఇంట్లో కుజుడు ఉండడం కొత్త ప్రారంభాలు చేయడానికి మీ ధైర్యం, సంభాషణ మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే తోబుట్టువులు లేదా సహోద్యోగులతో తీవ్రమైన వాదనలకు దూరంగా ఉండండి. 1వ ఇంట్లో రాహు ఉండడం జీవితంలో సరైన దిశ గురించి కొంత గందరగోళాన్ని సృష్టించవచ్చు. 2వ ఇంట్లో శని ఉండడం మీ ఆర్థిక ఆలోచన మరియు ప్రసంగాన్ని మెరుగుపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికకు సహాయపడుతుంది. మీరు మీ కెరీర్లో మీ సీనియర్లకు కొత్త ఆలోచనలను స్పష్టంగా వివరించగలరు. సంభాషణల సమయంలో సహనం వహించండి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో స్వేచ్ఛ మరియు భావోద్వేగ బంధం మధ్య సమతుల్యతను పాటించడం ముఖ్యం. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలు లేదా ప్రయాణాల గురించి చర్చించవచ్చు. అయితే మీ స్వతంత్ర స్వభావం అవతలి వ్యక్తికి భావోద్వేగ దూరాన్ని కలిగించవచ్చు. వివాహిత స్త్రీలు తమ భాగస్వామి యొక్క చిన్న చిన్న భావాలను విస్మరించకూడదు. అవివాహిత స్త్రీలు తెలివైన మరియు సంప్రదాయేతర వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ సామాజిక హోదా పలుకుబడి పెరగవచ్చు. ప్రజలు మీ పనిని, ఆలోచనలను మెచ్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రేమ సంబంధాలు విభేదాలు తగ్గి అవగాహన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోకండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే మీ భావాలను వ్యక్తపరచడానికి ఈరోజు సరైన సమయం కావచ్చు. మీరు దైవభక్తి వైపు మొగ్గు చూపుతారు. అయితే కొన్ని అవసరమైన ఖర్చులు కొంత ఆందోళన కలిగించవచ్చు. ఈరోజు మీరు శారీరక సౌకర్యాన్ని అనుభవిస్తారు, కానీ మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ శరీరంలో శక్తి లేకపోవడం వల్ల పని పట్ల మీ ఉత్సాహం తగ్గుతుంది. పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వినోదం లేదా ప్రయాణం కోసం ఖర్చులు ఉండవచ్చు. మీరు ఒక సుదూర ప్రయాణానికి వెళ్ళగలుగుతారు. మీకు విదేశాల నుండి శుభవార్త అందుతుంది. పిల్లల సమస్య గురించి మీరు ఆందోళన చెందుతారు. మీ ప్రత్యర్థులతో అధిక వాదనలు లేదా చర్చలకు దూరంగా ఉండాలి. కళలు, సాహిత్యం మరియు మీడియా రంగాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక గొప్ప రోజుగా ఉంది. విద్యార్థులు తమ వృత్తి గురించి కొంచెం ఆందోళన చెందుతుంటే ఈరోజు వారి ఉపాధ్యాయుడిని లేదా మార్గదర్శకుడిని సంప్రదించడం ఉత్తమం. బేకరీ లేదా ఆహార ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు అంచనాలకు మించిన లాభాలు చూస్తారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా బలోపేతం చేస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది. ఈరోజు ప్రేమికులకు మరియు ప్రేమను పెంపొందించుకోవడానికి చాలా అనుకూలమైన రోజుగా ఉంది. తల్లులు తమ పిల్లలకు కొత్త మరియు సృజనాత్మకతమైన విషయాలను నేర్పిస్తారు. ఇది వారిలో కొత్త మరియు సానుకూల ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఈరోజు కొత్త ఉత్సాహంతో, సానుకూల శక్తితో ప్రారంభం కాబోతుంది. దీనివల్ల మీ శారీరక ఆరోగ్యం, జీవశక్తి చాలా బాగుంటాయి. ఈ ఉదయం ఒక కుండీలో లేదా ప్రవహించే నీటిలో కొన్ని నీలం లేదా ముదురు రంగు పువ్వులను సమర్పించండి. సంతానం యొక్క విద్యా విషయముల మీద మీ దృష్టిని కేంద్రీకరించడం వల్ల వారి భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చదువు మరియు శిక్షణకు సంబంధించిన అంశాల్లో సరైన మార్గదర్శకత్వం అందించేందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ చూపగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అందరికీ అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల ప్రతిభ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం ద్వారా అనవసరమైన మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. కార్యాలయం మరియు సామాజిక వర్గాల్లో ఆచితూచి మాట్లాడడం వల్ల సమస్యలను నివారించే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు లభించి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా స్థిరత్వం కొనసాగి అవసరమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రేమ సంబంధిత విషయాల్లో పరస్పర అవగాహన పెరిగి సన్నిహిత్యం బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆరోగ్యపరంగా క్రమశిక్షణ పాటిస్తే ఉత్సాహంగా రోజును గడపగలుగుతారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు గౌరవం పెరిగి పలువురు మీ సలహాలను గౌరవించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. మీరు మీ వృత్తి రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఒక విదేశీ సంస్థ నుండి ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. అందులో చేరడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ వాహనాన్ని సురక్షితమైన ప్రదేశంలో పార్కింగ్ చేయండి, లేకపోతే మీరు జరిమానాను ఎదుర్కోవలసి రావచ్చు. ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి వారికి వీలైనంత దూరంగా ఉండండి. ఈరోజు సాంఘిక సేవపై మీ ఆసక్తి పెరుగుతుంది. పిల్లలతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి, ఎందుకంటే వారిని నియంత్రించడం వారి మనోధైర్యానికి హానికరం. ఈరోజు నూతన ఉత్సాహంతో ప్రారంభం కానుంది. బేకరీ వ్యాపారంలో ఉన్నవారు ఊహించని దానికంటే ఎక్కువ లాభం పొంది వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ నిర్దిష్ట పనులను ప్రణాళిక చేసుకోవడం మీకు విజయాన్ని అందిస్తుంది. స్నేహితులు లేదా అతిథులు ఇంటికి వస్తారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆనందంగా ఉంటారు. మీ అవగాహన మరియు తెలివితేటలతో మీరు మీ పనులను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు సమతుల్యమైన పదాలను వాడండి, లేకపోతే మీ సంబంధాన్ని దెబ్బతీసేలాంటి మాటలు మీరు మాట్లాడవచ్చు. మిమ్మల్ని మీరు వ్యక్తిగత విషయాలతో బిజీగా ఉంచుకోవడం ఉత్తమం. మీ వ్యాపారంలో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెటింగ్ సంబంధిత పనులను పక్కన పెట్టి మీ పనిపై దృష్టి పెట్టండి. నిలిచిపోయిన ఆదాయ వనరులు కూడా తిరిగి ప్రారంభం అవుతాయి. ఉద్యోగులు తమ పై అధికారుల సహాయంతో కోరుకున్న ప్రాజెక్టును పొందవచ్చు. కుటుంబ సభ్యుని విజయం ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకువస్తుంది. మీ ప్రేమ భాగస్వామికి తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వండి. మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు ఆత్మవిశ్వాసం తగ్గడానికి దారితీయవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ అధికారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు సమతుల్యమైన పదాలను వాడండి, లేకపోతే మీ సంబంధాన్ని దెబ్బతీసేలాంటి మాటలు మీరు మాట్లాడవచ్చు. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేదంటే గొడవలు జరగవచ్చు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.